రైట్. వేణుగోపాల్ రెడ్డి గారి దగ్గర వేణుగోపాల్ రెడ్డి గారు, మేము ఏడాదిలో చేయాల్సినవి చేసాం, వాళ్ళు 10 ఏళ్లలో చేయాల్సింది ఏడాదిలో చేసాం. రైతులు అసలు కష్టం ఇప్పుడేందో తెలుస్తుంది, మా ప్రభుత్వం పోయిన తర్వాతే అసలు వాళ్ళకి రైతులకి మా విలువేందో తెలిసింది అని వారు అంటున్నారు. మళ్ళీ ఇంకో మాట కూడా అన్నారు, మేము కనుక కొన్ని అమలు చేయలేదు కాబట్టి మమ్మల్ని కాదని వాళ్ళని గెలిపించారు, రేపు వాళ్ళు అమలు చేయకపోతే వాళ్ళు కాదు మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తారేమో, చూద్దాం ఏం జరుగుతుందో అని కూడా ఒక క్వశ్చన్ మార్క్ వేశారు వేణుగోపాల్ రెడ్డి గారు. సార్ ఇప్పుడు వరంగల్ డిక్లరేషన్ చాప్టర్ 3 వరంగల్ డిక్లరేషన్ పేరు మీద వాళ్ళు ఏదైతే దాదాపు 9-10 నెలల ముందే వరంగల్ డిక్లరేషన్ చేసిందో అందులో 9 మెయిన్ అంశాలు ఉన్నాయి. సబ్ హెడ్డింగ్స్ కొన్ని కలిపి 15 ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు పూర్తి చేయలేదు. నేను చెప్తున్నా 1 by 1 చెప్తాను. రెండోది వాళ్ళు ఒక డిక్లరేషన్, ఇప్పుడు ఈ ఉత్సవాల సందర్భంగా వాళ్ళు 17,869 కోట్లు రుణమాఫీ చేస్తామన్నారు 22 లక్షల రైతులకు. మొత్తం ఉన్నది దాదాపు 49 లక్షల మంది రుణగ్రస్తులు ఉన్నారు. దాంట్లో కుటుంబం పేరు చెప్పి, తర్వాత రీషెడ్యూల్ పేరు చెప్పి, రకరకాల పేర్లు చెప్పి చాలా మందికి డివైడ్ చేసి ఎగ్గొట్టి అవి కూడా మొత్తం డిస్బర్స్మెంట్ కాలేజ్ వరకు కూడా మీ టీవీలో చెప్పినా చాలా వాటి చెప్పిన అవే 3 లక్షల మంది అలా అగ్రికల్చర్ మినిస్టర్ ఇంకా ఇవ్వాల్సిందే ఇస్తామని చెప్పిన గవే 3 లక్షలు. నంబర్ 1. నంబర్ 2, వాళ్ళు ఏమేమి ఉచిత విద్యుత్ అంతకుముందు వస్తుంది, ఇప్పుడు వస్తుంది. అది వీళ్ళు కొత్తగా ఇచ్చింది ఏం లేదు. గత ప్రభుత్వం కంటే కొత్తగా ఇచ్చింది ఏంటంటే చెప్పండి. రైతు భరోసా 7,675 కోట్లు అన్నది ఇది 100% తప్పు. నవంబర్లో రైతు భరోసా నాకు కూడా పడ్డాయి, నవంబర్లో పడ్డాయి. నవంబర్లో ఈ గవర్నమెంట్ లేదు. మరి ఈ గవర్నమెంట్ లేకముందే వీళ్ళు రాకముందే రైతు భరోసా 5,000 రూపాయలు ఇచ్చినామని చెప్పి రాయించుకొని పెడితే వీళ్ళు 7,500 ఇస్తామని 5,000 ఎప్పుడు ఇచ్చారు వీళ్ళు? నవంబర్ తర్వాత ఎప్పుడు పడ్డాయి? ఎవరిని అడగండి. నవంబర్ డిసెంబర్లో. ఒకటి అది తప్పు. రెండోది రైతు బీమా అన్నారు. రైతు బీమా గతంలో ఇచ్చిందే, కొత్తగా బీమా బిల్ ఇంప్లిమెంట్ చేయలేదు. తర్వాత మూడోది పంటల బీమా అన్నారు. పంటల బీమా ఏదైతే ఉన్నదో 1,300 ఉన్నాయో 1,300 కాదు 2,000 కోట్ల పైన రావాల్సినవి ఉన్నాయి, అవి రాలేదు. అది మాత్రం అది ఇంకా సస్టైన్ అవుతుంది. తర్వాత యాసంగి ధాన్యం కొనుగోలు 10,540. యాసంగి ధాన్యం మీరు రైతుల దగ్గర ధాన్యం తీసుకొని సివిల్ సప్లై కొరకు మీరు కొంటే రైతులకు సేవ చేసినట్ట. మీ అవసరానికి, హాస్టల్ అవసరానికి, సివిల్ సప్లై అవసరానికి, పేదలు బియ్యం ఇచ్చే దాంట్లో కేంద్రం ఇచ్చే దానికి దీన్ని కలిపేందుకు 1 కిలో కలిపేందుకు మీరు బియ్యం కొనుక్కుంటాను, వడ్లు కొనుక్కుంటాను. అంటే వడ్లు కొనుక్కుంటే రైతులకి ఏం మేలు చేసినట్టు? రైతులకి ఏమైనా ఫ్రీగా ఇచ్చాను? మీరు వడ్లు తీసుకొని ఇచ్చిన అది కూడా 10,000 కోట్లు అని చెప్పి మీరు లెక్కలలో రాసి మొత్తం ఇవన్నీ ఇప్పటివరకు ప్రస్తుత వానాకాలం ధాన్యం కొనుగోలు కూడా 5,000 కోట్లని రాసి. అంటే ఇవన్నీ మీరు ధాన్యం తీసుకొని పైసలు ఇచ్చింది కూడా మీరు రైతులు బెనిఫిట్ చేసినట్ట. మరి కేంద్రంలో 55 లక్షల టన్నులు కొంటాంది, మీరు ఒక 24 లక్షల టన్నులు కొంటారు ఇప్పుడు ఈ సీజన్లో. మొత్తం మీరు 80 లక్షల టార్గెట్ ఇచ్చిండ్రు. 1,60,00,000 ఏది పంట పండిందని మీరే చెప్తున్నారు. మరి 1,60,00,000 ఎకరాలు సాగు లేదు, 1,60,00,000 పంట పండలేదు. 1,53,00,000 టన్నులు దిగుబడి అని చెప్పారు. 100% శుద్ధ తప్పు. 1,53,00,000 టన్నుల వరి ధాన్యం దిగుబడి అంటే నేను దేనికంటే దానికి ఛాలెంజ్ ఉంటాను. అంత దిగుబడి ఎప్పుడు రాదు, అంత కల్టివేషన్ కూడా మనకు లేదు. 60 వాళ్ళు చెప్పిన 60,000 ఎకరాలు 60 లక్షల ఎకరాలు సాగైనా అంత దిగుబడి రాదు. 60 లక్షలు ఇంటూ 40 బస్తాలు వేసినా రాదు. 40 బస్తాల కంటే ఎక్కువ సన్నధాన్యం 25-30 వస్తుంది. మరి ఏ లెక్కన వాళ్ళు చెప్పినట్టు నువ్వు 80 లక్షల టన్నులు కొంటా అంటూ అక్కడనో 1,53,000 టన్నులు ధాన్యం వచ్చిందంట. మరి మిగతా ధాన్యం ఎటు పోవాలి, ఎటు కొనాలి? కాబట్టి చెప్పేదానికి, పేపర్లు ఇచ్చేదానికి, చేసేదానికి పొందనలేదు. ఇప్పటి వరకు ఈ 10 డిక్లరేషన్లలో మీరు ఇందిరమ్మ రైతు భరోసా మీద 15,000 రూపాయలు ఇస్తా అన్న దాంట్లో రైతు భరోసా ఇప్పటి వరకు ₹1 ఇయ్యలేదని చెప్తున్నా. మీరు రైతు భరోసా ఇచ్చినట్టు చెప్తున్నా. ఇప్పటి వరకు ₹1 మీరు ఇయ్యలేదు. మీ గవర్నమెంట్ నేను చేస్తా. తర్వాత మీరు అన్నిటికన్నా భూమి యాజమాన్య హక్కులు ఇస్తా అన్నారు. మీరు ధరణి పోర్టల్ రద్దు చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని ఇప్పటి వరకు ఒక కొలిక్కి తీసుకురావాలి, అది ఇంకా చర్చల మీదనే ఉన్నది. నరేగాను పంటలకు యాడ్ చేస్తామని చెప్పిండ్రు. నరేగాను ఇప్పటి వరకు చేయలేదు. అది కేంద్రం చేయాలేమో కదా నరారు వేణుగోపాల్ గారు, అది కేంద్రం చేయాల్సిన అంశం కదా నాకు గుర్తున్నంత వరకు. కరెక్టా కాదు ఒక్క నిమిషం అండి. 100% కాదు. నరేగా ఏదైతే కేంద్రం ఇచ్చే నిధులు వినండి సార్. కాదు ఇంప్లిమెంటేషన్ అనేది రాష్ట్రాలు 5% వీళ్ళది, 95% కేంద్రాన్ని. కేంద్రం నిధులు మాత్రమే ఇస్తుంది. ఇక్కడ లోకల్ నిధులు ఇచ్చేటప్పుడు కండిషన్ ఉంది కదా అంటున్నా. నిధులు ఇచ్చేటప్పుడే కండిషన్ ఉంది కదా లేదు. ఏ గ్రామంలో ఎందుకంటే దీని మీద అనేక సందర్భాల్లో నాకు గుర్తు చేస్తున్నా, గత ప్రభుత్వం కూడా వ్యవసాయానికి అనుసంధానం చేయాలి నారేగా అనేటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చారు చాలా సందర్భాలను గుర్తు. ఇప్పుడు
నేను దాని గైడ్లైన్స్ ఇప్పుడే మీకు పంపించమంటే ఆన్లైన్లో పంపిస్తా. అది తప్పు 100%. ఏ రాష్ట్రమైనా కూడా ఏ పని చేయాలనేది గ్రామ సభ పెట్టి అక్కడ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. లోకల్ ప్రజలు అక్కడ ఉన్న అధికారులు వాళ్ళు చేసుకొని ఆ పనులు చేయాలి. రైట్ అది అంతేగాని కేంద్రం Right. వచ్చి ఇక్కడ ఏ పని చేయాలని ఏం చెప్పదు. ఇవాళ దాన్ని అనుసంధానం చేయలేదు. నకిలీ విత్తాల మీద చట్టము, తర్వాత